క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం పొందలేవు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవారైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటి వెంటాడి వేటాడుతుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమై. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనమిప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. మనకు కావాల్సినది దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటి వారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, రెండూ ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నీవు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుంది. మర్చిపోకు. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధాలకి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తలవంచను, నమ్మకం లేని చోట వాదించను. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకొని వాళ్ళకి మన ప్రేమ కనబడదు, మన బాధ కనబడదు. మనమన్న చిన్న చిన్న మాటల్లో కోపమే కనిపిస్తుంది. భార్య ఏం చేస్తుందంటే భర్త ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, తిన్నాడో లేదో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని అనుక్షణం భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భర్త ఏమని ఆలోచిస్తాడంటే, నా భార్యకి నా మీద ఇంత అనుమానమా అని అనుకుంటాడు. కానీ నా భార్యకు నా మీద ఇంత ప్రేమ అని మాత్రం అస్సలు అనుకోడెందుకో. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసము ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మరచిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు.